హలో అందరికీ. అప్పటికప్పుడు తినడానికి ఏమీ లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 1 కప్పు పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు అటుకులు కూడా వేసుకోవాలి. ఈ అటుకులు ఇలా ఫ్రై చేస్తూ ఉంటే కొంచెం ఉబ్బినట్టు వస్తాయి. అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి. ఈ మూడింటిని ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని కొద్దిగా పసుపు పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కారం కూడా కొద్దిగా చల్లుకోవాలి. ఇందులో జీడిపప్పు, కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకొని తినడమే. చాలా బాగుంటాయి, కరకరలాడుతూ ఉంటాయి. చూడండి, ఈ అటుకులను అయితే ఇలా పట్టుకుంటే ఇలా విరుగుతాయి, కరకరలాడుతూ ఉంటాయి. తినడానికి టేస్టీగా ఉంటుంది. పల్లీలు, అటుకులు, పుట్నాల పప్పు ఎప్పుడు మన ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.